అరాచకం తెలంగాణకు తెలియని అరాచకం తెలంగాణ ప్రజలు చూడని అరాచకం ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆత్మసాక్షిగా ఓటేయడం మాత్రమే తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు దొంగ ఓట్లు చేస్తున్న దుర్మార్గం పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ చేస్తున్న అరాచకం తెలంగాణ ప్రజలను నివ్వెరపరుస్తోంది. ఇది మన తెలంగాణనేనా అని ఒక్కసారిగా గుండె జల్లుమన్నది. ఎటూ చూసినా రౌడీలు, గూండాలు, బెదిరింపులు, హెచ్చరికలు, వార్నింగ్లు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇలాగేనా పోలింగ్ జరగాల్సింది? అత్యంత తీవ్రమైన ఉద్రిక్తతలు, అన్యాయాలు, దుర్మార్గాల నడుమ జూబ్లీహిల్స్లో పోలింగ్ ముగిసింది. ఒకవైపు బీహార్ లాంటి రాష్ట్రంలో కూల్గా ఓటింగ్ జరిగితే ప్రశాంతతకు నిలయమైన తెలంగాణలో మాత్రం పెను అలజడి రేగింది. పచ్చటి తెలంగాణ మీద ఒక అరాచక సంస్కృతిని తెచ్చి రుద్దింది కాంగ్రెస్ పార్టీ. ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియను అపహాస్యం చేసింది హస్తం పార్టీ. ఎక్కడికక్కడ కరెన్సీ కట్టల పంపిణీలు, ప్రలోభాలు, రిగ్గింగ్లు, పోలింగ్ కేంద్రాల దగ్గరే ఓటర్లకు డబ్బు పంచితే ఇది ప్రజాస్వామ్యమా, రౌడీ రాజ్యమా? వేరే ప్రాంతాల నుంచి ఫేక్ ఓటర్లను పట్టుకొచ్చి ఒక్కొక్కరితో రెండేసి ఓట్లు వేయించారు కాంగ్రెస్ నాయకులు. చివరి క్షణాల్లో ఇష్టారాజ్యంగా భారీగా దొంగ ఓట్లు పడ్డాయి. అధికార పార్టీకి నిసిగ్గుగా వంతపాడారు పోలీసులు. అన్యాయాన్ని నిలదీల్సిన పాపానికి బీఆర్ఎస్ నేతలపైనే ఉల్టా లాఠీలు ప్రతాపం చూపాయి. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తున్నా తరిమి కొట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను దగ్గరుండి సహకరించారు ఖాకీలు. చరిత్రలో చూడని విధంగా జూబ్లీహిల్స్ పోలింగ్లో అరాచకం రాజ్యమెలింది. పోలింగ్ అంటేనే జనం భయపడేలా ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేశారు. ఎన్నికల ప్రక్రియను నవ్వుల పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. పవిత్రమైన ప్రజాస్వామ్య ప్రక్రియకు మకిలి అట్టించారు హస్తం నేతలు.